నమస్కారం. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని మీనాక్షి నాయుడు అన్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. దాదాపు 3 అన్నా క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ ఒకటి, శ్రీనివాసపురం అంబేద్కర్ విగ్రహం వెనకాల ఒకటి, పాత పోస్ట్ ఆఫీస్ ఒకటి, 3 ఏకకాలంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మాతాజీ హాస్పిటల్ కూడా ఉండే అన్నా క్యాంటీన్ ని మేము మా పార్టీ నాయకులందరం కలిసి ప్రారంభించడం జరిగింది. దాదాపు ఈ రోజు ఇక్కడ 350 భోజనాలు రావడం జరిగింది. ఈ భోజనాలు మా పార్టీ తరఫున ఇక్కడ వచ్చిన ప్రజలకు ఈ రోజుకి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. 5 రూపాయల ఫీజు కానీ మా పార్టీనే చెల్లించింది. ఈ బహుత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇది మా విజ్ఞప్తి అనుకోవచ్చు, లేదా మా విన్నపం అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా అమలు చేస్తే చాలా మంది, అట్లీస్ట్ 25% పేద ప్రజలకి 3 పూట్ల అన్నం పెట్టిన కార్యక్రమం ఉంటుంది. ఆల్మోస్ట్ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఉంది. దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని టేకప్ చేస్తే పేద ప్రజలకి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఒకటే, ఒక ముద్ద అన్నం పెట్టడం ఒకటే. ఈ కార్యక్రమాన్ని దయచేసి మా ముఖ్యమంత్రి గారికి అని చెప్తున్నాం, ప్రధానమంత్రి గారితో చర్చించి దేశవ్యాప్తంగా చేస్తే మా ముఖ్యమంత్రి గారికి చాలా పేరు ఉంటుంది, మా ప్రధానమంత్రి గారికి కానీ చాలా మంచి పేరు ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు చేపడతారని ఆశిస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం తరఫున ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం కు హాజరైన కూటమి నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. జై చంద్రబాబు.